ఈ సినిమా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అనిత గారు, పూర్ణాచారి గారు, సోలో బాయ్, ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. జాయిన్ అవ్వరా? అండ్ అలానే ఛానల్స్ కోసం మీరు సినిమా రిలీజ్ అయ్యాక మిమ్మల్ని అభిమానించే వాళ్ళు వస్తారు, కానీ సినిమా రిలీజ్ కాకముందే మీరు చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. అది సో వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. అది మీరు వ్యక్తిత్వంతో చాలామంది అభిమానులు సంపాదించుకున్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఈ సంస్థ 7 Hills ప్రొడక్షన్స్ నాకు ఫస్ట్ నుంచి డే 1 నుంచి మా అన్న సతీష్ అన్న, సో ఫస్ట్ నుంచి ఎప్పుడు చూడండి ఒకే ఎనర్జీ. ఆయన ఎక్కువ కెమెరా ముందు కనిపించరు, కానీ కెమెరా ముందు వెనక ఉండే ఒక హీరో. ఆయన ఒక దర్శకుడు ఉన్నాడు. ఇంక చెప్పాలంటే అన్నీ 24 క్రాఫ్ట్స్ అన్నీ ఉన్నాయి ఆయనకి. సో ఐఎమ్ సో హ్యాపీ. ఎలాగైతే బట్టల రామస్వామి బయోపిక్ పెద్ద హిట్ కొట్టామో అదే ధోరణిలో మన సోలో బాయ్ కూడా అంతే పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ది వెరీ బెస్ట్ అన్న. సినిమా చేయడానికి కారణం ఆయన నన్ను లిటరల్లీ అంటే ఒక ఫోర్స్ చేసి తీసుకొచ్చి పెట్టారు. రోజు గొడవ, రోజు పొట్లాడేదాన్ని, రోజు అన్నిటికీ చెప్పేదాన్ని నేను వెళ్ళిపోతున్నాను, మీరు వెళ్ళిపోండి అని. సో దిస్ ఈజ్ లైక్ అ జర్నీ ఫర్ మోస్ట్ ఆఫ్ అస్. We fight, we quarrel, we argue, we debate, we even, run away from the, that spot can we are here. That is the film. That is the beauty of making a film. ఇలాంటి ఒక ఆర్గనైజేషన్లో ఉన్నందుకు ఆ భగవంతుడికి ఈ అవకాశం ఇచ్చిన ఆల్ ద పీపుల్ హూ లవ్ ఫిల్మ్స్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మన డియరెస్ట్ ఫ్రెండ్ రఘు కూడా ఇక్కడ ఉన్నాడు. ఆ తర్వాత పక్కకు పిలిచి తెలుగు కరెక్షన్స్ చేస్తాడు నాకు. గుడ్ టు సీ యూ రఘు అండ్ ఆల్ ద గెస్ట్ అండ్ ఎస్పెషల్లీ మా డైరెక్టర్. ఆయన ఒక మాట మాట్లాడేవాళ్ళు కాదు, నవీన్ గారు. అలాగే ఈ సినిమాలో యాక్ట్ చేసిన గౌతమ్ కృష్ణకి మంచి కెరీర్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీం అందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఈ సినిమా చిన్న సినిమాలు ఫస్ట్ థియేటర్లో ఆడట్లేదని వింటున్నాం, కానీ ఈ సినిమా 7 Hills సతీష్ ఎప్పుడు దైవారాధనలో ఉంటాడు, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఆయన దయ వల్ల ఇది పెద్ద హిట్ అయ్యి మంచి పేరు సతీష్కి మళ్ళీ ఇంకొక 4 సినిమాలు తీసే కెపాసిటీని తనకు ఆ దేవుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. And finally our solo boy Gautam, thank you, a very good experience working with you again. And Ramya, thank you. I'm just thanking everybody because this was really nice experience and I've spent some time with Anita Garu and Anand sir in the movie. It was really nice working with you all, a lot to learn. Thank you so much. And also our DOP Sidhu sir, he is not here but he's done a wonderful job. You must listen to the music. It's beautiful. I think magical. Thank you for giving me this opportunity. And Trilok, thank you so much for showing me so beautifully. Love the trailer cut. And అందరికీ ఈ మూవీ నాకెంత నచ్చిందో మీ అందరికి కూడా అంతే నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టెక్నికల్ టీమ్. అండ్ యా, ఐమ్ గెటింగ్ నర్వస్, అందుకే మాటలు రావట్లేదు. జస్ట్ మధ్యలో మీకు అందిస్తున్నా, మా గౌతమ్ గారిని మర్చిపోయారు. యా, you killed it. Like, your dance was amazing. Thank you so much, Gautam. We have been friends for almost like... ఒక ప్రొడ్యూసర్ నమ్మి ఆయన చూసి అంటే ఏదో కంటెంట్ ఉంది అబ్బాయిలో, ఏదో ఒకటి సాధిస్తాడు అని చెప్పేసి నమ్మి
ఆయన ఇచ్చినందుకు. సో 7 Hills సతీష్ అన్న థ్యాంక్స్ లాట్. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఏంటి అంటే సోలో బాయ్ అంటే ఏంటి అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. నేను ఎక్కడ ఏ ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్పలేదు. సో ఇద్దరు అమ్మాయిలు ఉన్న సోలో బాయ్ ఏంటి అని. మన జీవితంలో మనము చాలాసార్లు కింద పడిపోతూ ఉంటాం. అండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా మనం ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టినప్పుడు 100లో 99 మంది వాళ్ళు పడిపోయిన తర్వాత మా బ్రతుకు ఇంతే, మనం ఇంతే అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి వాళ్ళ రెస్ట్ ఆఫ్ ద లైఫ్ బ్రతికేస్తూ ఉంటారు. కానీ 100లో ఆ ఒక్కడు మాత్రమే ఎన్నిసార్లు పడ్డా నిలబడతా, మళ్ళీ లేచి నిలబడతా, మళ్ళీ ప్రయత్నిస్తూ ఉంటా, మళ్ళీ పడితే మళ్ళీ లేస్తా, మళ్ళీ నిలబడతా, మళ్ళీ ముందుకు వెళ్తా,